హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి ఈరోజు విడుదల కాబోతున్నాయి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్లో. మరి ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్లో కనిపించడం లేదు. కాకపోతే ఈరోజు రాత్రిలోపు మెగా డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టులు విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించిన తేదీలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మెరిట్ లిస్టులు అనేవి రాబోతున్నాయి. కొన్ని జిల్లాలలో ఆదివారం, మరికొన్ని జిల్లాల్లో సోమవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక మీదట ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహిస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేశారు. ఈరోజు దానికి సంబంధించినటువంటి పత్రికా ప్రకటనను కూడా విడుదల చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇకపై టీచర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాం. గత 14 నెలల్లో సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేశాం. ఫలితాలు రాబట్టే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదే. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కీలక మౌలిక సదుపాయాలు. అమరావతిలో ఏడాదిలోగా సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి విజయవంతంగా నిర్వహించాం. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి ప్రకటించి ఖాళీలను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దు. ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత 14 నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేశాం. సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యాసన ఫలితాలే. మెరుగైన ఫలితాలపై దృష్టి సారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉంది. ఆసర్ నివేదిక ప్రకారం FLN ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రాం అమలులో జాతీయ స్థాయిలో రాష్ట్రం 14వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి బిడ్డకు గ్యారంటీడ్ FLN ఒక హక్కుగా ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి గ్యారంటీడ్ FLN అనగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అందించడమే లక్ష్యంగా పనిచేద్దాం అని మంత్రి అన్నారు. ఇక తల్లికి వందనం చివరి దశ నిధుల విడుదల. తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేశాం. చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ 325 కోట్లు విడుదల చేశాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-25 ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి ఉత్తమమైన ప్రీ స్కూల్ పాలసీని సిద్ధం చేయండి. నిర్ణీత క్యాలెండర్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్ అండ్ స్పోర్ట్స్ ఫెయిర్లు నిర్వహించాలి. ఇందుకోసం శాప్ సహకారం తీసుకోండి. రాజ్యాంగ దినోత్సవం నాడు అసెంబ్లీలో విద్యార్థులచే ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి స్పీకర్ గారి అనుమతితో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విద్యార్థులను ఎంపిక చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలకు దాతల సహకారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలక మౌలిక సదుపాయాలు, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు దాతల సహకారం తీసుకోవాలి. ఆసక్తి గల తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ఆయా స్కూళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలతో ప్రత్యేకమైన వెబ్సైట్ రూపొందించాలి. జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలి. రాష్ట్రంలోని అనంతపురం, నెల్లూరు, ఏలూరు, కడప, చిత్తూరులలో ఆధునీకరించిన సైన్స్ సెంటర్లను త్వరగా ప్రారంభించి విద్యార్థులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దండి. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 125 అటిజం సెంటర్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇక దేశంలోనే
అత్యుత్తమంగా సెంట్రల్ లైబ్రరీ. దేశంలోనే అత్యుత్తమ మోడల్తో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపట్టాలి. 2 లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేస్తున్న ఈ లైబ్రరీ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి. విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ప్రతిపాదించిన రీజనల్ లైబ్రరీని 50,000 అడుగుల్లో నిర్మించేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీలు బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ చర్చించారు. పబ్లిక్ లైబ్రరీల్లో నిర్ణీత సమయాలను ఖచ్చితంగా అమలు చేసేలా సిబ్బందికి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయండి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం 13 మాత్రమే జిల్లా గ్రంథాలయాలున్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా గ్రంథాలయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ గ్రంథాలయాలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ కామన్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ రూపొందించాలి. అందులో పెండింగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, బుక్ యాక్సెస్, లైబ్రరీ మేనేజ్మెంట్ వివరాలను అందుబాటులో ఉంచాలి. ఇక సైన్స్ నిధులతో లైబ్రరీల అభివృద్ధి. స్థానిక సెస్ నిధులతో లైబ్రరీల అభివృద్ధి. స్థానిక సంస్థల నుంచి సుమారు 213 కోట్ల రూపాయల మేర సెస్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని రాబట్టి లైబ్రరీలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ లైబ్రరీల్లో విజ్ఞానవంతమైన కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలి. నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరీ నుంచి రాష్ట్రానికి మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో రాజమండ్రి గ్రంథాలయానికి 87 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వ లైబ్రరీలోని పుస్తకాలతో ప్రిపేర్ అయిన 350 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు లభించాయి. లైబ్రరీల వల్ల కలిగే ప్రయోజనాలపై పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహించాలి. పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు లైబ్రరీల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండి సిఎన్ దివాన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని అంతా కూడా మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ను మరి దేశంలోనే అత్యుత్తమంగా మరి తీర్చిదిద్దాలి అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు భావిస్తున్నట్టు మనకు అర్థమవుతోంది. ఇక మీదట మరి ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సిని నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం అంటూ మరి మంత్రి లోకేష్ గారు ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పటికే 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కూడా మరి వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ సమీక్షకు సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.